ఏం తమాషా చూడండి, 10,000 కోట్ల రేవంత్ రెడ్డి గారు పైసలు లేవంటున్నారు కదా, నన్ను కోసినా మీకు మీరు కోసుకోవాల్సిన అవసరం లేదు, ఆ భూమిని వెనక్కి తీసుకొని దాన్ని వేలం వేసినా ఆడ ఎంత ఎంత డబ్బులు వస్తున్నాయో చూడండి, ఎంత డబ్బులు వస్తున్నాయో చూడండి. అయిపోయా, ఒక్క దెబ్బకి రైతు బంధు అయిపోతుంది, తెల్లరికే కథం, ఒక్క దెబ్బకి రైతు బంధు అయిపోతుంది. ఇట్లాంటివి మేము కొన్ని వందలు చూపిస్తాం. ఈ 4 ఎమ్మెల్యేలు ఇంకా చాలా అంశాలు మీకు ఇస్తాం, మీరు అన్నిటి మీద పిల్లేయండి దయచేసి, ఎవడు వేస్తలేడు, పిల్లేయండి మీరు కూడా. మేము అనుకుంటున్నాం ఇక అసలు ఇది కంప్లైంట్స్ ఇస్తే ఎట్లుంటుంది అని, నేను అట్లీస్ట్ కంప్లైంట్స్ ఇచ్చన్నా పెట్టాలా. ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ మాఫియాలు ఉన్నాయి. అరే కేటీఆర్ బినామీ కంపెనీల మీద కూడా యాక్షన్ ఫినిక్స్ అనే కంపెనీ మీద రేవంత్ రెడ్డికి ఏందండి అంత ప్రేమ చెప్పండి. 42 ఎకరాల బాలసాయిబాబా ట్రస్ట్ భూములని ఎట్లా అమ్ముతారు, ఎట్లా దానికి ఎన్ఓసి ఇచ్చి నవీన్ మిట్టల్ అంటోడు, అమయ్ కుమార్ అంటోడు, దుర్మార్గులు ఇద్దరు కలిసి ఎట్లా రాసిస్తారు. ఇట్లాంటి వాటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోడు రేవంత్ రెడ్డి. ఒక్కసారి 4 ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరికి ఫోన్ చేద్దాం. మరి మన ఫోన్ ఎత్తుతారా, లైవ్ చూస్తుంటారు.